Sapamagata kita tadi midirana. Sapamagata kita tadi midirana. Sa rigatta bari rigarini sa rigatta bari. Sapamaga mama ga mama ga mama ga mama ga paga garisanisa garisanisa. Don't stop me ante. Say yeah yeah yeah. Kita tadi midirana. Carissa, carissa, carissa. Carigasa, sa carigasa, sa carigasa. C'est comme si, c'est comme ça. Ma chérie, la 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 la. Carissa, carissa, carissa. Riva badani, riva badisa. మా కార్యక్రమాన్ని చేతికి అప్పగించిన ప్రభువా రాబోయే బిడ్డలందరూ కూడా సకాలంలోకి వచ్చి ఈ ప్రత్యేకమైన ప్రార్థన కార్యక్రమం పాలిభాగస్తులే బాధ్యతను దయచేయమని పాటలు పాడుకుంటుండగా కొద్ది నిమిషాలు మా స్వరంలో ఈ సేవలో వాడుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. మన కీర్తన పుస్తకం నుండి 240వ పాట నీవు చేసిన ఉపకారములకు నేనేమి చేయవచ్చునో మన పాట పాడుతున్నామని. ఏమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమెలాది పొట్టేలనా ఏడాది కోడెలనా ఏ విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గానా చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది కోడెలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారము నాకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనయ్యో నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనయ్యో నాకై మరణించి మార్గాన నడిపించుము యేసయ్యా ఎలిగిన బలియాగముగాను నా హృదయమర్పింతును రక్షణ చేసిన ఉపకారము నాకు నేనేమి చెల్లింతును నీకేమి చెల్లింతును దేవా నీకేమి అర్పింతును హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత
స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును నీకేమి అర్పింతును కృపచేతనను రక్షించినావే కృప వెంబడి కృపలో నన్ను బలపరచితివే నన్నెంతగానో ప్రేమించినావే నా పాపములు కడిగి పరిశుద్ధ పరచితివి హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును నీకేమి అర్పింతును నాకింకా ఆశలు నన్ను భయమావరింప నా పక్షమందుంటివి నాక భయమేచితివి హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి అర్పింతును నీకేమి చెల్లింతును నీ రాజ్యమందు నన్ను చేర్చుకుందువు రానున్నవాడావు నా రాజువు నీవు నీ వధువు సంగమున నన్ను చేర్చుకున్నావు నన్ను కొన్నవాడావు నా వరుడవు నీవే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే నాకెన్నో మేలులు చేసితివి నీకేమి చెల్లింతును నీకేమి అన్ని అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవో కరుణించు మీ నావన్నీ అంగీకరించు మీ దేవా నన్నెప్పుడు నీవో కరుణించు మీ నావన్నీ కృపచేత నీ వలనానందేనా నావన్నీ కృపచేత నీ వలనానందేనా భావంబోలను నేను బహుధైర్యముందేదా నావన్నీ అంగించు మీ పెదవులతో నేను పెంపుగాని వార్త పెదవులతో నేను పెంపుగాని వార్త కదలాక గీకరించు దేవాన హృదయంబు నీకిత్తు సదనంబు గావించి హృదయంబు నీకిత్తు సదనంబు గావించి పదిలంబు గాదాని బట్టి కాపాడుము నావన్నీ అంగీకరించుము దేవా నన్నెప్పుడు నీవు
కరుణించుమి. ప్రియ దేవుని సంగమా, ఈ ఒక మధ్యాహ్న సమయం ముందు ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు కార్యక్రమానికి డేవిడ్ గారు ఆహ్వానాన్ని మన్నించి ఈ సకాలానికి చేత వర్తమానం అందజేయబోతున్నాడు దేవుడు. అటు వాక్యమును బట్టి అటు దీవుల్లో దేవుడు మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాము. డేవిడ్ గారు బంధుమిత్రులు, రక్త సంబంధుల్ని, వారి అందరూ కూడా మరొకసారి ఈ ప్రత్యేకమైన కూతురులకు ఆహ్వానించుతూ మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటూ మనమందరూ కూడా లేచి నిలబడినట్లయితే దేవుని గౌరవించుతూ మనమందరూ కూడా లేచి నిలబడదాం. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ సుధీర్ బాబు గారు మన ప్రారంభ ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. తెలియజేసుకుంటూ కృతజ్ఞత, ఇది దేవుడు ఇచ్చినటువంటి మేలుల్ని మర్చిపోక మరి దేవుని బిడ్డలో జ్ఞాపకం చేసుకునేటటువంటి కోడిక. దీన్ని కృతజ్ఞత కోడిక అనుకోవచ్చు, జన్మదిన వేడుక అనుకోవచ్చు. కనుక చేరికూడి వచ్చి మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, నీ ఘన శ్రేష్ఠ నామాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు ప్రభా అంగో నా తండ్రి న్యాయసేవని నా తండ్రి ఈ భూమి మీద జన్మింపజేసి అంగో నా తండ్రి దీక్షితుని డయానాన్ని ప్రేమించి ఇచ్చిన బహుమానము ప్రభా. కుమారులు యెహోవాను అనుగ్రహించు, స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చి బహుమానమేనన్నారు నా తండ్రి. బహుమానముగా ఇచ్చినటువంటి ఈ యొక్క నా తండ్రి ఘనమైన వేడుక నీ యొక్క సముఖములో సన్నిధిలో ప్రభా నీ బిడ్డల ముందర జరుగుతుండగా ప్రభా మీరు నా తండ్రి మాతో ఉండండి. మీ ఆత్మను మాతో ఉంచి దైవదాసులు నా తండ్రి వాక్యమును విత్తబోవచ్చుండగా ప్రభా అందు మంచి నేలను పడినటువంటి విత్తనము వలె ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపజేయమని ప్రభా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా ఉంచమని ప్రభా ఈ యొక్క ప్రార్థన ప్రభా మీ సన్నిధిలో మరొక జ్ఞాపకము చేసుకొని అందు వాక్యాన్ని విత్తబోవచ్చున్న దైవదాసుని నాట మీరయ్యుండి మాట్లాడి మహిమనందమని దీవులకు దాతయు ఆశీర్వాదములకు కర్త అని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున బ్రతిమాలు వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యందు భయభక్తులు గల ఇల్లు ఎల్ల వేళలా దీవించబడును. ఇలలో యేసయ్య ముందు మోకరిల్లిన ఇల్లు ఎల్ల వేళలా పోషించబడును. ధరలో యెహోవాయందు భయభక్తులు గల ఇల్లు ఎల్ల వేళలా దీవించబడును. ఇలలో యేసయ్య ముందు మోకరిల్లిన ఇల్లు ఎల్ల వేళలా పోషించబడును. ఇలలో దీవెన కలుగును, దీవెన కలుగును, దీవెన కలుగును. ఆ ఇంటిలో మేలులు జరుగును, మేలులు జరుగును. భయందు భయభక్తులు గల ఇల్లు ఎల్ల వేళలా దీవించబడును. ఇలలో యేసయ్య ముందు మోకరిల్లిన ఇల్లు ఎల్ల వేళలా పోషించబడును. ఇలలో ఇంటిలోన ఉన్న ఇల్లాలు ఫలించు ద్రాక్షవల్లిగా మారును. ఇంటిలోన ఉన్న ఇల్లాలు ఫలించు ద్రాక్షవల్లిగా
సమృద్ధిగా మారును. దీవెన కలుగును, దీవెన కలుగును, దీవెన కలుగును ఆ ఇంటిలో. యెహోవాయందు భయభక్తులు గల ఇల్లు ఎల్లవేళలా దీవించబడును. ఇళ్ళలో ఇంటి అందుయున్నా ఆ యజమాని దీవించబడునులే. చేతి కష్టము ఇంటి అందు ఉన్నా యజమాని దీవించబడునులే. చేతి కష్టము దీవెన కలుగును, దీవెన కలుగును, దీవెన కలుగును ఆ ఇంటిలో. యెహోవాయందు భయభక్తులు గల ఇల్లు ఎల్లవేళలా పోషించబడును. ఇలాలో ఇంటిలోన ఉన్న పిల్లలు ఒలీవా మొక్కవలే వర్ధిల్లెదరు. ఇంటిలోన ఉన్న బిడ్డలు ఒలీవా మొక్కవలే వర్ధిల్లెదరు. దీవెన కలుగును, దీవెన కలుగును, దీవెన కలుగును ఆ ఇంటిలో. మేలులు జరుగును, మేలులు జరుగును, మేలులు జరుగును ఆ ఇంటిలో. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచాలని నేను తలస్తూ ఉన్నాను. ఈ కుటుంబం మనకు తెలుసు, నాకు తెలుసు. డేవిడ్ గారు, మేరీ, ఈ భార్య భర్తలను దేవుడు ఆశీర్వదించి 3 కుమార్తెలను ఇచ్చారు, 3 అల్లులను ఇచ్చారు. వారికి బిడ్డలను అనుగ్రహించి ఉన్నారు. అదే విధముగా డైనీ యొక్క తల్లిదండ్రులు ఇక్కడే స్థిరపడి ఈ యొక్క గ్రామంలో వారు జీవించటం జరిగి ఉన్నది. ఇంకొక విధంగా చూసినట్లయితే దీక్షిత్ తను వేరొక స్థలానికి చెందినటువంటి సత్యనారాయణ గారు, సీత, వారి ఇరువురికి జన్మించినటువంటి కుమారుడు. వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడి పేరే దీక్షిత్. ఈ దీక్షిత్ మనందరిని కూడా ఇక్కడికి పిలిచాడు. ఎందుకు పిలిచాడు అనేటువంటి ఆలోచన మనం గమనించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించి ఒక కుమార్తెని ఇచ్చారు. ఆ కుమార్తె యొక్క జన్మదినోత్సవం కొరకు వారు పిలిచారు. చూసినట్లయితే వీరి వివాహం నేను చేయాలి. ఆ వివాహం రోజునే నాకు వేరొక ఇంపార్టెంట్ పని నుండి నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. మొట్టమొదటి బర్త్డే కూడా నేను చేయాలి, అప్పుడు కూడా నేను లేను. ఇక వీళ్ళు అనుకున్నారు ముందుగానే, అంటే బర్త్డే రేపు, ఈవేళ అయితే దొరుకుతాడు కదా అనుకుని ఈ రోజునే వారు నిర్ణయించడం జరిగి ఉన్నది. డైనీ, దీక్షిత్, దేవుడు మిమ్మల్ని దీవించాడు. ఆది కాండంలో ఒక మాట చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని చదువుతున్నాడు. యెహోవా నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ కుటుంబాన్ని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ సమస్తాన్ని విడిచిపెట్టు, నేను ఎక్కడికైతే చెప్తున్నానో ఆ స్థలానికి వెళ్ళు అని యెహోవా దేవుడు అబ్రహామును పిలిచాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అని అడగలేదు అబ్రహాం. లేచి వచ్చాడు. లేచి వచ్చిన తరువాత దేవుడు ఆయనను ఏ విధంగా ఆశీర్వదించాడో మీరు గమనించండి. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. వెండి బంగారము, పశువులు, పాడి పంటలు, ఆస్తి అంతస్తులు, తరువాత సేవకులు అందరూ కూడా ఉన్నారు. బహుధనవంతుడాయను.
అబ్రహామును దేవుడు ఏ విధంగా పిలిచి ఉన్నాడో దీక్షిత్ దీక్షిత్ ఎక్కడున్నా విన్నమాట. దీక్షిత్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పిలిచాడు. పిలిచి ఆ స్థలంని విడిచిపెట్టి ఇక్కడికి రా అని వచ్చిన తరువాత ఈ యొక్క ఇరువురికి వివాహము చేసుకుని వీరిరువురు కూడా హాయిగా పచ్చగా ఈ స్థలంలో ఇల్లు కట్టిన కుమార్తె ద్వారా మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఆ కుమార్తె మనందరినీ పిలిచింది. ఆహ్వానం వచ్చింది మీ అందరికీ వచ్చింది కదండి. ఆ యొక్క పసిబిడ్డ లేకపోతే మాట్లాడలేదు కానీ ఆడుకోగలదు. ఆ బిడ్డ ద్వారా దేవుడు మనల్ని ఇక్కడికి పిలవటం అనేటువంటిది జరిగి ఉన్నది. అబ్రహాము వచ్చిన తరువాత ధనవంతుడైన తరువాత ఆస్తి సంపాదించిన తర్వాత అక్కడ ఒక పని చేస్తున్నాడు ఆయన. ఆ పని ఏం చేశాడు మీరు గమనించండి. యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఏమిటండి? యెహోవా నామమున ప్రార్థన చేశాను. మనం ప్రార్థనకు వచ్చాను. ఇక్కడ ఒక జన్మదినమైనా లేక ఏ వేడుకైనా ప్రార్థన అనేటువంటిది సహజం క్రైస్తవ జనాంగంలో. ఈ ప్రార్థన మనం ఎందుకు చేస్తున్నామో, లేక దేవుడిని మనం ఎందుకు స్తుతించాలి, లేక ఈ లోకములో క్రైస్తవులైనటువంటి క్రైస్తవ్యులందరూ కూడా యెహోవాకు ఎందుకు? ఆయన మన సృష్టికర్త. జవాబు ఏమిటంటే ఆయన మన రక్షకుడు. జవాబు ఏమిటంటే ఆయన నిన్ను రక్షించుచున్నాడు. జవాబు ఏమిటంటే నిన్ను ఆశీర్వదించుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించి దేవుడైన యెహోవా ప్రార్థన చేయుడి అని చెప్పాడు. బైబిల్లో ప్రార్థన ఎప్పుడు మొదలైంది ఎవరికన్నా తెలియదు. 4వ అధ్యాయము ఆఖరులో చూసినట్లయితే, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏరోష్ అనే పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అంటే అది ముందు ప్రార్థన లేదా? ఉంది. కానీ లిఖితపూర్వకంగా ఇక్కడ చూసినప్పుడు ప్రార్థన చేయుట ఆరంభమైనది. బిడ్డలు జన్మించినప్పుడు, మనకు శుభం కలిగినప్పుడు, ఏదైనప్పటికీ మనకు మేలు కలుగుతున్నప్పుడు దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము. ఎందుకనగా ఆయన మన యొక్క దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. బైబిల్లో ఎక్కువగా జన్మదినోత్సవం గురించి రాయలేదు. పాత నిబంధనలో ఒకటి చెప్పాడు. పాత నిబంధనలో ఫరో జన్మదినోత్సవం గురించి మాట్లాడాడు. కొత్త నిబంధనలు వచ్చేప్పటికీ ఏ రోజు జన్మదినోత్సవం గురించి మాట్లాడాడు. అంతటి తప్ప వేరొక జన్మం గురించి మనకు మాట్లాడలేదు. కానీ ఒకటి జననము అనేటువంటిది అవసరము, అవశ్యం. ఈ జననముల గురించి మనం ఆలోచించినప్పుడు ఇది దేవుడు మనకి ఇచ్చేటువంటి ఒక మహా గొప్ప బహుమానము. అందుకని దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఒకవేళ డైని దీక్షిత్ నీవే కానీ దేవునికి స్తుతులు చెల్లించలేదనుకో, నేను మాట చెప్తున్నాను జీవకత్వం. లోయలు సత్యమును ప్రకటింపబడుచున్నాయి. లోయలలో సత్యము ప్రకటింపబడుచున్నది అని మాట్లాడుతున్నారు. అంటే మనుష్యులు కానీ, మానవుడు కానీ, జ్ఞానమున్నవాడు కానీ ప్రార్థన చేయని పక్షములో, దేవునిని స్తుతించని పక్షములో ప్రకృతి దేవుని స్తుతించుచున్నది. కీర్తన 65వ కీర్తన 13వ వచనంలో రాయబడి ఉన్నది. లోయలు సత్యముతో కప్పబడి సంతోషముతో గానములు చేయుచున్నవి. ఎవరు? లోయలు, ప్రకృతి ఈ విధముగా సంతోషంతో గానము చేయుచున్నది అని మాట్లాడుతున్నాడు. మరొక మాటలో చూసినట్టయితే భూమి ఆకాశములు ఆయనను స్తుతించుచున్నవి. భూమి ఆకాశములు యెహోవాను స్తుతించుచున్నవి అని కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట మీరు గమనించండి. కీర్తనలు 98వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే ఆయన సన్నిధిని నదులు, ఇక్కడ మనకు నది ఏముందా? మనకి దగ్గరలో నదులు ఉన్నాయి. ఏమన్నా ఏ నది ఉన్నది? ఎప్పుడైనా చప్పట్లు కొట్టింది అది? మీరు వినండి. ఎవ్వరూ లేనప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ నది దగ్గరికి చూడండి.
ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దమే స్తుతి. ఆ శబ్ద తరంగాలే దేవుని మహిమపరచుడు. అందుకని ఏమన్నాడంటే ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టుచున్నవి. చప్పట్లు ఎప్పుడు కొడతాం మనం? ఆనందంతో ఉన్నప్పుడు, జయముతో ఉన్నప్పుడు, ఉత్సాహంతో ఉన్నప్పుడు, శుభం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు, ఇవన్నీ కూడా చూసినప్పుడు మనము చప్పట్లు కొడుతూ ఉంటాం. అయితే నదులు యెహోవాను గురించి చప్పట్లు కొట్టుచున్నవి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఈవిడ మరి ఒక మాట రాస్తున్నాడు. 144 కీర్తన తీయండి. 144 కీర్తన 12వ వచనం చదువుతున్నాను. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. చూడండి, మాకు ఇక్కడ చెప్పిన ప్రకారము మా కుమారులు, ఎవరి కుమారులు? క్రైస్తవ కుమారులు. ఎవరి కుమారులు? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. వ్యవసాయకులు ఉన్నారు, మొక్కలు వేస్తారు, లేకపోతే నారుమడి వేస్తారు, లేకపోతే సాగు చేస్తూ ఉంటారు. ఆ మొక్కలు పెరుగుతున్నప్పుడు చక్కగా పచ్చగా నున్నగా అవి పెరుగుతున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. పొలాలు పచ్చగా చక్కగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అంటే అంత చక్కగా ఉన్నారు అని మాట్లాడుతున్నారు. 2వ వచనంలో చూసినట్లయితే మా కుమార్తెలు నగరములకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. దీక్ష కుమార్తె, మీ కుమార్తె ఎలాగున్నది అంటున్నాడండి. ఇక్కడ ఎలాగున్నదని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. మీ కుమార్తె నగరమునకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరానికి చెక్కిన మూల కంబం. కొన్ని స్థలాలలో గ్రామాలకి ముఖద్వారం ఉంటుంది. యెరూషలేముకి ముఖద్వారం ఉంది, 12 గుమ్మాలు ఉన్నవి. అలాగే నగరములకు చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. ఈ యొక్క కుమార్తెలు మూల కంబముల వలె ఉన్నారంటే అందంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు, కుటుంబంలో ఆనందదాయకంగా ఉన్నారు. ఈ యొక్క బబిలే బట్టలు వేసుకొని కింద తిరుగుతూ ఉంటే అందంగా ఉంటుంటే వెనకాల దేవుడు అమ్మ 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 అని పరిగెడతా ఉంటాడు. ఇదే మాట ఉపయోగిస్తాడు, మమ్మ 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 అని. మేము చాలా ఆనందంగా ఉంటుంది మాట వినటానికి. ఆ బిడ్డ చక్కగా చూడండి ఇంట్లో కానీ వాకిట్లో కానీ తిరుగుతున్నప్పుడు చాలా చూడముచ్చటగా ఉంటారు. మగవాళ్ళకు వాడు ఉంటారు. మగ పిల్లలకును ఆడపిల్లలకు వ్యత్యాసం ఉంటుంది. మగపిల్లలు తిరిగినా బాగుంటుంది, మాట్లాడినా బాగుంటుంది. కానీ ఆడపిల్ల అలాగా చక్కగా ఒక గౌన్ వేసుకుని, ఇంకా పెద్ద పిల్ల అయితే జాకెట్టు లంగా వేసుకుని, ఇంకా పెద్దవాళ్ళు అయితే వాణి వేసుకుని, ఇంకా పెద్దవాళ్ళు అయితే చీర కట్టుకొని సింగారించుకుని ఇంట్లో ఆ విధంగా తిరిగితే ఆహా ఎంత చక్కగా ఉంటుందండి ఆ ఇల్లు. అదే కీర్తనీయుడు రాస్తుంది ఏమన్నాడు, కుమార్తెలు నగరునికై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు, అలంకరింపబడి ఉన్నారు, చక్కగా ఉన్నారు, కుటుంబంలో కావలసిన శాంతిని సమాధానమును వారు ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ కీర్తనీయుడు ఒక మాటలో చెప్తూ ఉన్నారు. దీక్షిత్ డైనే మీకు నేను చెప్పే సలహా ఏమిటంటే, నేను చెప్పింది నీ కూతురికి ఏమీ అర్థం కాదు, కానీ నీకు అర్థమవుతుంది, డైనీకి అర్థమవుతుంది. మానవం ఈ బహుమానమైన కుమార్తెను మీరు పెంపారు చేసి నైసి ఈవ అనేటువంటి మంచి పేరు పెట్టారు. నైసి నైస్గానే ఉంది, బాగుంది. ఆ యొక్క బిడ్డ పెరిగి నీకే నేను పౌలు ఒక మాట చెప్తున్నాడు. ఈ మాట వినండి మీరు. ప్రభువునందు మీరు ఆనందించండి. ఈ కుమార్తె అందు ఆనందించు.
వద్దను. నీ భార్య యందు నువ్వు ఆనందించు, వద్దను. మీ తల్లిదండ్రులందు ఆనందించు, వద్దను. కానీ మాట ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రభువునందు ఆనందించము, క్రీస్తునందు ఆనందించము. ఎప్పుడైతే నీవు నీ స్తుతి, నీ యొక్క మహిమ ప్రభువుకి ఇస్తున్నావో, దేవుని యొక్క మహిమ ద్వారా అనేక విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచడానికి అవకాశము కలుగుతున్నది. అందుకని ఈ భార్య భర్తలకు, డేవిడ్కి, మేరీకి, అదేవిధంగా సత్యనారాయణ గారికి, తన యొక్క భార్య బిడ్డలకు, కుమార్తెకు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రభువునందు ఆనందించుడి. నలుగురు పైకి రండి. సత్యనారాయణ పైకి రండి. పడిపోద్ది. కట్ చేయమంటారా ఫాస్ట్ గారు? ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆ ప్రభువా, చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయ చూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు కలవారి పిల్లలు, నీరు కట్టు తోటగా బహుగా ఫలింతురు. నీరు కట్టు తోటగా బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే మా ప్రభువా. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే
మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. డేవిడ్ గారు కుటుంబం మీద కుమ్మరిచి వారి మనవరాలు పుట్టినరోజు నిమిత్తము మమ్మల్ని అందరూ కూడా ఇక్కడ సమకూర్చి ఉన్నారు ప్రభువా. అటు దీవులు పొందే బాధ్యతను మాకు కూడా ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి మనవరాలకు కావాల్సిన మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించి మనకు వచ్చున్నాం. కుమార్తెను బట్టి వారి కుటుంబము దీవించబట్టకు దీవెనకరమైన దినములు వారికి ప్రసాదింపజేయమని కూర్చున్నాం. దీక్షితును తన భార్యను దీవించి వారికి ఇచ్చిన బిడ్డను బట్టి నీ నామానికి స్థుతులు. అదేవిధంగా నాయన డేవిడ్ గారి కుటుంబానికి, దీక్షితు తల్లిదండ్రుల కుటుంబానికి మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి. కూడి వచ్చిన మమ్మల్ని అందరూ కూడా మీరు దీవించమని కోరుచున్నాం. మిగిలిన కార్యక్రమాలు కూడా మీరు మా తోడు నడిపించమని కోరుచు. వర్తమానం ఇచ్చిన దాసుని కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించి అటు దేవుళ్ళు ఆశీర్వాదాలు మా అందరూ కూడా అనుగ్రహించమని కోరుచు. యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము, మమ్మల్ని శోధనలోకి దుష్టులు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు వచ్చి పర్యంతరము నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. వచ్చిన ప్రజలందరికీ, బంధువులందరికీ నా హృదయపూర్వకంగా ఆచరిస్తున్నాను. ఈ కార్యక్రమము బర్త్డే కార్యక్రమం అయిపోయింది. ఇక్కడి నుంచి దీక్ష ఇచ్చు ఇందులో పాల్గొని సంతోషంగా మీరు గురించి బిడ్డల్ని మనందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. భోజనం ఏర్పాటు పక్కన చేసాము. దయచేసి మీరందరూ ఎవరు అటు ఇటు అనుకున్న భోజనం కార్యక్రమానికి వెళ్ళబోతున్నారు. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మ, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చేనమ్మా, సాగరమాయే సంబరమే, స్వాగతమాయే సంతసమే, నాలోని ప్రేమ ప్రతిరూపమే, ఈ ఇంట తానే సిరిదీపమే. ఉంగరం చేసి ఇస్తా, ఊరేగిస్తా, సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా, గారం చేస్తా, తెల్లని ఏనుగుపై నా పాపని ఎక్కిస్తా, చిలకలు హంసలని ఆడేందుకు రప్పిస్తా. హరివిల్లే కాగా ఉయ్యాలనే, కోయిలనే పాడే నా జోలలే, బొమ్మలుగా మారే ఆ చుక్కలే, దిష్టంతా తీసి నలు
హంస జోడి పులుపుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మ సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పువ్వున నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఏ బ్రహ్మ రాశాడు పాశాలిలా మారాయి స్నేహాలుగా ఏ జన్మలో రక్తబంధాలిలా ఈ రెండు దేహాలుగా ఏ రెండు కళ్ళలో చూపొక్కటై మా పొద్దు తెల్లారగా ఏ గుండెలో చోటు దక్కిందిలా ఏ తోడు కానిండగా రాలేడి ఏ పూల రంగులో ముంగిళ్ళలో ముగ్గుగా రోషాల ఏలేత బుగ్గలో రోజాలు పూయించగా ఆ బంధం అనుబంధం మాదే కదా చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది ఆ చెమ్మ చెక్కల్లో చెలివేయిలా మారింది పంతాలుగా ఈ కుర్ర తిక్కల్లో ఉడికేయిలా సాగింది పందాలుగా ఆ మూతి విరుపుల్లో మురిపాలిలా పొంగాయిలే పోరుగా ఈ తిట్టిపోతల్లో అర్థాలని వెలిగించుకోవేలుగా కారాలు మిరియాల దంపుడే కవ్వింత పుట్టించగా కళ్యాణ తాంబూలం ఎప్పుడో కలలన్నీ పండించగా ఆనందం ఆనందం మాది కదా చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది పువ్వు పూన నవ్వులు చూసి పున్నమి వచ్చింది పులకింతలు తెచ్చింది ఆ తుంటరి కోపం తొలి పొద్దు ఆ ఇద్దరి రూపం కనులకు ముద్దు అల్లరి హద్దు గొడవల పద్దు ముద్దులకే ముద్దు చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల జల్లింది
చల్రే ఈ గాలి మనది ఈ నేల మనది గలాట చేద్దామే ఎలా కావాలో అలాగే ఉందాం తప్పేమీ లేదసలే సైలెన్స్ చెప్పే పేరెంట్స్ తో రిస్క్ అంతా నాదేలే మన ఇష్టం మనమింతే ఉంటాం ఆనందం మన ఆక్సిజన్ అంటాం వద్దని అంటే యుద్ధం చేస్తాం ఇది ఫ్రీడమ్ కోసం పోరాటం తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి
తందానే 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 అన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కళ్ళ కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పర్లే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ నో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మనకి లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే. అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. Uh-huh. 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 Are you ready? खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియే లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ let's live like there is no tomorrow. Let's sing, let's dance like we don't know the meaning of sorrow. బుజ్జి లైఫ్ అది మనల్ని నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా. యాహూ యాహూ ఆ బోలు యాహూ యాహూ come on everybody బోలు యాహూ 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 బోలు యాహూ యాహూ come on everybody బోలు యాహూ 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 ఆ బోలు యాహూ యాహూ come on everybody బోలు యాహూ యాహూ खोल तेरी खिड़की खोल तेरी खिड़की वेलकम చెప్పుతాది లైఫ్ అందరికి let's party party right now సోనియే let's party party right now. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile. లైఫ్ అనేది స్టైల్ గున్న జీన్స్ ప్యాంటురా చిరుగులన్నీ ఉన్న డోంట్ కేర్ చిరుపు అన్న షాంపెన్ నురగ లెక్కలో
ఆగనందిరా జిందగీగా అసలు సెసుల మీనింగ్ ఆక్సిజన్ లో స్వచ్ఛమైన ఊపిరేదిరా